ఏది చేయడానికైనా సిద్ధమవ్వండి. నేను లోపల నుండి ప్రార్థన చేస్తాను, బయట నుండి వాళ్ళ వరకు చేస్తాను మీ కొరకు. హల్లెలూయా. ఇంకా అనేక మందిని మీకు సపోర్ట్గా ఉండేలాగా మా సంఘమైతే ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నా. మీ కొరకు మంచి ప్రార్థన అనుభవాల్లో ఎప్పుడూ జ్ఞాపకించుకుంటున్నా. అసలు మా సంఘంలోనే మీరు మెంబరు, మా చర్చిలోనే మెంబర్షిప్ మీది. హల్లెలూయా. అయితే మరి వారు కూడా చాలా చోట్లకి వెళ్ళాలి, లేకపోతే భోజనం పెట్టి పంపించేవాళ్ళు. అయితే ఇంకొక మాట ఏంటంటే, క్రిస్మస్కి పుట్టింటికి సొంతింటికి వెళ్ళే వాళ్ళందరినీ పంపించేశాను సార్. న్యూ ఇయర్ రోజు అయితే ఫుల్ ప్యాక్ అనమాట. అంటే 50% లేరు, ఇప్పుడు ఊర్లకి వెళ్ళారు. మీరు న్యూ ఇయర్ రోజున కూడా ఒక్కసారి ఇలా వచ్చి పిలుద్దామా సార్, రావాలా? సౌండ్ తక్కువ ఉంది మీది. ఎవరో మన సార్ రావాలి. ఓకే, ప్రార్థన చేద్దాం. మన కుడి హస్తాన్ని వెతుదాం. 10 సంవత్సరాలు కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకున్నట్లుగా దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వదించాడు. ఇక ముందు రాబోయే కాలంలో ఒక గొప్ప అనుభవాలతో వారిని మనం చూడాలి. రాబోయే దినాల్లో ఎమ్మెల్యేలు గాను, ఇంకా రాబోయే దినాల్లో మంత్రి పదవులు గాను, ఇంకా రాబోయే దినాల్లో అనేకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న కుటుంబముగా ఇదిగో సార్ మేడం గారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇది శుభోదయం, ఇది శుభదినం. లోక రక్షకుడు జన్మించిన ఓ పవిత్ర దినం. లోకమందంతటా ఈ సంబరాలు అంబరాన్ని అంటుకునేలాగా చేస్తూ ఉన్నారు. అయితే లోకమంతా ఎక్కడ చేస్తున్నారు, కానీ ఈ ప్రాంతంలో మా నాయకులు, మేము, మా సంఘ బిడ్డలు అందరం కలిసి నీ సన్నిధిని స్తుతించి గణపరుస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన, ఈ ఆశీర్వాదాలలో నేను కూడా పాలు పొందాలని ఇదిగో తండ్రి మా డివిజన్ యొక్క కార్పొరేటర్ గారిని మా మధ్యలోనికి మీరు తోడుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. గత 10 సంవత్సరాలు గొప్ప ఆశీర్వాదమైన మేలు చేశారు ప్రభువా. వారు కృతజ్ఞతగా గల వారై నీ మందిరానికి వారు సహకారులుగా ఉన్నారు ప్రభువా. వారి జీవితం ఎన్నడూ ఊహించని అద్భుతమైన మలుపుగా ఈ డివిజన్ లోని వారిని మీరు హెచ్చించుకున్నారు మా ప్రభువా. వారు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణాల్లో మీరు తోడైనండి. వారు చేయించిన రాజకీయ ప్రస్థానంలో కూడా మంచి వాగ్దాటిని, మంచి జ్ఞానాన్ని, మంచి అనుభవాలని, వారిలో నుండి ప్రేమ ఇప్పటికే 10 మంది చెప్పుకునేలాగా చేశారు ప్రభా. అది అనేక విధములుగా వర్ధిల్లుటకు కృపనివ్వండి. ఇదిగో తండ్రి సారకు మంచి ఆరోగ్యపు బలములు ఇవ్వండి. మేడంను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను, వారికి కూడా నీ కృపగల సన్నిధి తోడుగా నిలపండి. వారి కుటుంబం అంతటికి అయా నీ ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో సంఘ బిడ్డలుగా మేమందరం చేతులెత్తి నీ నామాన్ని స్తుతించి ప్రార్థించి ఆశీర్వాదిస్తూ ఉంటుండగా ఈ శుభ ఆశీస్సులు వారి జీవిత కాలం అంతా ఉండుగాక. మరింత కృప పొందుదురుగాక, మరింత హెచ్చింపబడుదురుగాక, మరింత దీవించబడుదురుగాక. వారి రాజకీయం అత్యున్నత సింహాసనముగా మార్చబడునుగాక. ఓ బలమైన విలువైన ఘనత వారి జీవితానికి దయచేయండి. మంచి ఆరోగ్యపు బలములతో నింపండి. మా క్రైస్తవ సమాజానికి ఒక ఎన్నెముకగా నిలిచి మాకు కలిగిన ప్రతి అవసరతలో, అక్కర్లో నేనున్నానని వెన్ను తట్టి నడిపించే గొప్ప జ్ఞాన ఫలం వారు పొందుదరుగాక. బలపరచండి, మేలు చేయండి. వారితో ఉన్నటువంటి మా ప్రభువా, వారి యొక్క సహచరులందరినీ కూడా దీవించమని, ఈ మందిరంలో ఎందరైతే అడుగు పెట్టారో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వారిని ఆశీర్వదించి నీ చేతుల్లో ఆశీర్వాదకరమైన కృపని మనం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.